నమస్తే వీటీవీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. ఆవిడ రైటర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ అన్నమాట. ఆవిడే పాలపర్తి సంధ్యారాణి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. సో మేడం చెప్పండి మీ బుక్ గురించి. అసలు మీరు బుక్ రాయడానికి గల కారణం ఏంటి? అంటే చాలా ఆర్టికల్స్ రాశారు ఇంతకు ముందు. సో ఈ బుక్ రాయడానికి గల కారణం ఏంటి? ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ బుక్ రాయడానికి కారణం ఏమిటి అంటే ఆహ్, ప్రతిరోజు మనం పేపర్లు, న్యూస్, టీవీ, రేడియో ఏది విన్నా కూడా ఫలానా చోట ఫలానా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, లేదా రైలు పట్టాల మీద చనిపోయారు, ఊరేసుకొని చనిపోయినారు, లేదా నీళ్ళల్లో దూకి చనిపోయినారు. ఇవన్నీ ప్రతిరోజు పేపర్లో చూసి 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 నా మనసు బాగా బాధపడేది. అందులో ముఖ్యంగా ఏమయ్యేదంటే మనం టీవీలో వాళ్ళు చూపిస్తుంటారు. చూపించినప్పుడు తల్లి చనిపోతే చిన్న చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు కదా, అమ్మ మీద పడి ఏడుస్తుంటే నాకు ఇంకా చాలా బాధ అనిపించేది అనమాట. కనీసం పిల్లల కోసమన్నా కష్టాలు భరించవచ్చు కదా అని అనిపించేది నాకు. ఎందుకు చనిపోవాలి? కానీ నేను ఏం చేయగలను, ఏం చేయలేను. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, వాళ్ళంటారు మేము చేసుకుంటామని మీకు చెప్పామని, అది రివర్స్లో చాలా నెగిటివిటీ అయిపోతుంది. కానీ చాలా మదన పడేదాన్ని నేను, ఏం చేయాలని. ఈ తపన పడుతున్న సమయంలో ఒక రోజు ఏమైందంటే, అర్ధరాత్రి తెల్లవారుజామున 3:30-4 గంటలకి నాకు చెవిలో వికలాంగుల మీద పుస్తకం రాయి అని ఎవరో స్పష్టంగా చెప్పినట్టు వినిపించింది నాకు. వెంటనే మెలకువ వచ్చింది నాకు. మెలకువ వచ్చి చూస్తే చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఇంకా ఇంత స్పష్టంగా మరి నా చెవిలో ఎవరు చెప్పారు వికలాంగుల మీద పుస్తకం రాయి అని? అది ఆ విత్తు పడిపోయింది. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా ఎందుకంటే చాలా స్పష్టంగా చెవిలో వచ్చి మనకు చెప్తే ఎంత క్లియర్గా వినిపిస్తుందో అలా వినిపించింది అనమాట. ఇంకా సరే తెల్లవారింది, నేను నా పనులన్నీ చేసేసుకున్నాను. కానీ అయినా నా మనసులోంచి ఈ ఆలోచన పోలా. ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, అసలు చాలా క్లియర్గా నాకు వినిపించింది. ఇక సరే వికలాంగుల మీద పుస్తకం పోని రాద్దాం, ఎంతమందో ఉన్నారు, వెతికితే మనకు దొరుకుతారు. కానీ నేను ఏం మెసేజ్ ఇవ్వాలి? ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి కదా పుస్తకం ద్వారా. సో ఆలోచిస్తుండగా నాకు వచ్చిన ఆలోచన, అంటే దానిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎంతమందో సక్సెస్ అయిన దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళ యొక్క స్టోరీస్ అన్నిటినీ రాసి వాళ్ళల్లో మీరు గమనించండి, ఎవరు కూడా సూసైడ్స్ చేసుకునే ఆలోచన కూడా వాళ్ళకు లేదు. సో వాళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి మనలాంటి వాళ్ళకి నేను ఒక మెసేజ్ ఇద్దామనే ఆలోచన వచ్చింది నాకు. కానీ అది ఎంతవరకు కరెక్టు, చెప్పొచ్చో చెప్పకూడదు, అది కూడా నాకు కొంచెం సందిగ్ధంగా ఉండే. అప్పుడు ఏం చేశానంటే, నేను మా మేనత్తకి ఫోన్ చేశాను. మా ఇంట్లో అందరూ కూడా రైటర్స్. మా మేనత్తకి ఫోన్ చేసి, అత్తయ్య ఇలాగా అనుకుంటున్నాను నేను, ఈ ఆలోచన ఎలా ఉంది అని చెప్పేసి అన్నాను. మా అత్తయ్య పేరు పాలపర్తి ఉమాదేవి గారు. అంటే చాలా మంచి ఆలోచన, ఈ ఆలోచనతోటి ఎవరు ఇంతవరకు ముందుకు రాయలేదు, చాలా మంచి ఆలోచన, ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావు కాబట్టి ఈ మెసేజ్ కరెక్ట్ గానే ఉంది, నువ్వు ఆలోచించింది కరెక్ట్ గానే ఉందని చెప్పి ఆవిడన్నారు. ఆవిడన్న తర్వాత నాకు ఆత్మీయురాలు, నా శ్రేయోభిలాషి, మా బాపట్ల వాస్తవ్యురాలు శ్రీమతి చిల్లర భవానీదేవి గారు, ఆవిడని కాంటాక్ట్ చేశాను. మేడం ఇలాంటి ఆలోచన వచ్చింది అని అంటే, చాలా మంచి ఆలోచన సంధ్య, ఎన్నో పుస్తకాలు వచ్చాయి వికలాంగుల మీద, కానీ ఇటువంటి ఆలోచన, అంటే నువ్వు ఇద్దాం అనుకున్న మెసేజ్ తోటి ఎవరు పుస్తకం రాయలేదమ్మా, తప్పకుండా నేను నీకు గైడ్ చేస్తాను, నువ్వు పుస్తకం మొదలుపెట్టు, ఆలోచన బాగుంది అన్నారు. సో అలాంటి ఆలోచనలోంచి దానిలోంచి వచ్చిందే ఈ విజేతలు జీవిత పోరాటాలు. సో అప్పుడు ఏం చేశానంటే, నేను చూపులేని వాళ్ళు ఉంటారు, లేదా కాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు. సో ఈ చూపులేని వాళ్ళు ఎక్కువగా ఏంటంటే సంగీతం వైపు మళ్ళుతారు. సో ఎంతమంది గురించి మనం రాస్తాం, సంగీతం గురించి రాయలేం కదా. సో అందుకని డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఒక 33 మందిని, అంటే మహిళలు సగం మంది, పురుషులు సగం మంది అలా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక చెస్ ప్లేయరు, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, ఒక డాన్సరు, ఒక రైటరు, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ లోంచి నేను తీసుకున్నాను. తీసుకొని వాళ్ళందరి యొక్క సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నిటినీ కూడా ఇలా మెసేజ్ రూపంలో తీసుకొచ్చాను అనమాట. అయితే ఇప్పుడు వికలాంగులు జనరల్ గా కొంచెం వయసు పైబడినా కూడా ఒకరి సపోర్ట్ అవసరం. వికలాంగులు అని అంటే ఒకరి మీద ఆధారపడాలి కంపల్సరీ. సో వాళ్ళ గురించి, అంటే మీరు వాళ్ళలో విజేతల గురించి రాశారు కదా, సో ఎందుకు అలా అనిపించిందమ్మా? అంటే ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివి మోహన్ కృష్ణ గారు ఉన్నారు, ప్రముఖ సంగీత విద్వాంసులు. అలాగే సుధా చంద్రన్, ఆవిడకి యాక్సిడెంట్లో కాలు పోయినప్పటికీ కూడా ఆవిడ ఒక ఆర్టిఫిషియల్ లెగ్ తోటి ఒక మంచి కళాకారిణిగా, ఒక డాన్సర్గా ఆవిడ ఎదిగారు. అలాగే సత్యవాడ సోదరీమణులు చాలా ఫేమస్ రైటర్స్.
అలాగా ఒక్కొక్కళ్ళని తీసుకున్నాననమాట. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. కొంచెం ఒక పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. సో, అది కూడా ఒక రకమైన స్ఫూర్తే కదా! అలాగా నేను తీసుకున్నాననమాట. అంటే మీరన్నట్లే మామూలుగా జనరల్‌గా ఉన్నవాళ్ళు ఏంటంటే, చిన్న బాధొచ్చినా గూడా ఇలా సూసైడ్‌లు చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. వికలాంగులు ఎందుకంత ధైర్యంగా ఉంటారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందసలు? వాళ్ళల్లో ఒక రకమైన కసి ఉంటుంది. బ్రతకాలి అనే తపన ఉంటుంది. వాళ్ళేంటంటే వాళ్ళల్లో ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక చిన్న కూలి రాగాలు తీసుకుంటూ పాడారనుకోండి, ఇంట్లో పేరెంట్సే ఎంకరేజ్ చేస్తారు. సంగీతం నేర్పించటము, లేదా ఇన్‌స్ట్రుమెంట్ ఏదన్నా ప్లే చేస్తున్నారనుకోండి, ఏదో ఒక కీబోర్డ్ గాని అలాగా. సో, దానిలో ఎంకరేజ్ చేయటము. రైటింగ్ స్కిల్స్ అనేవి ఉన్నప్పుడు వాళ్ళకి బ్రెయిలీ లిపి ఉంది. సో, దానిలో వాళ్ళు రైటర్స్‌గా ఎదిగిన వాళ్ళున్నారు. ఇట్లాగా పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సపోర్ట్ తోటి అంటే ఇప్పుడు కళ్ళ ఎదురుగా పిల్లలు అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఒక బాధ ఉంటుంది. ఎలా అంటే మా తదనంతరం వీళ్ళ పరిస్థితి ఏంటి? సో, వాళ్ళు ఎలా బ్రతకడం అనేది నేర్పించాలి అన్న దాంతో వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఆర్ట్ అనేది ఉంటుందో దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా చేస్తారు. ఇందులో నేను రాసిన పుస్తకాల్లో వర్షశ్రీ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బ్లైండ్ కమ్ ఆటిజం పేషెంట్ అన్నమాట. ఆటిజం ప్రాబ్లం ఉంది ఆ పాపకి. ఆ అమ్మాయి అద్భుతమైన సింగర్. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది. చాలా బాగా పాడుతుంది. ఎలా అంటుందంటే ఆ అమ్మాయిని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఒక్కసారి ఆ అమ్మాయి టచ్ చేసిందంటే మనల్ని, మీరు దాదాపు ఒక 5-6 ఏళ్ల తర్వాత కూడా వెళ్ళండి. ఆ స్పర్శతోటి ఆ అమ్మాయి చెప్పేస్తుంది. అలా కనిపెడుతుంది. అంత మెమరీ ఉంది ఆ అమ్మాయికి. సో, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాను. ఈ తల్లిదండ్రుల పోరాటము, ఈ తల్లిదండ్రుల కష్టం కూడా ఆ పిల్లల కోసం వాళ్ళు పడుతున్నయి చెప్పినప్పుడు నాకు చాలా అసలు ఒక విధంగా బాధ వేసింది. ఒక రకంగా ముచ్చట కూడా వేసింది. ఎందుకంటే తల్లిదండ్రులంటే ఇలా ఉండాలి అని అనిపించింది నాకు. సో, అంటే ఇప్పుడు మీరు బుక్‌లో ఎవరి స్టోరీస్ అయితే రాసారో వాళ్ళందరినీ కలవడం జరిగిందా అమ్మా? అందరినీ కలిసాను. దాదాపుగా అందరినీ కలిసాను. ఒక్క సుధా చంద్రన్ గారిని నేను కలవలేకపోయాను. ఎందుకంటే ఆవిడెక్కడో బాంబేలో ఉన్నట్ట. వాళ్ళ మేనేజర్‌ని అంటే ఫోన్‌లో అతని మేనేజర్ గారిని కమ్యూనికేట్ చేసి కావాల్సిన ఇట్లా పుస్తకం రాస్తున్నానండి. మేడం గురించి కూడా నేను రాద్దాం అనుకుంటున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారా అంటే ఇస్తానని పాపం అతను ఇచ్చారు. అంటే వికలాంగులు అంటే డిఫరెంట్ ఉంటారు. అంటే ఒకళ్ళకి కళ్ళు ఉండవు. కొంతమందికి ఏంటంటే డఫ్ అండ్ డమ్ ఉంటారు. అంటే మాటలు రావు, వినపడవు. కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్, లెగ్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఎలా గుర్తిస్తారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొద్దో గొప్పో గుర్తింపు తెచ్చుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు డెఫ్ అండ్ డమ్ అన్నారు కదా! నేను రాసిన పుస్తకాల్లో రవిచంద్ర అని ఆ అబ్బాయి డెఫ్ అండ్ డమ్ మెజిషియన్ అబ్బాయి. ఎంత బాగా మ్యాజిక్ షో చేస్తాడు. అంటే నేనేం చేశానంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి తెలుసుకోవటం అనేది కూడా మీరు అన్నట్టుగా కొంచెం కష్టమైన పనే. కాకపోతే నేను ఒక సోషల్ యాక్టివిస్ట్‌ని, నా కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇలా ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నానమ్మా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే ఉంటే చెప్పండి అని. ఇప్పుడు అతను ఉన్నారు, అతనికి చెప్తాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని. సో, ఇలాగ నాకు చాలా మంది సహకరించి ఫలానా వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళండి. ఇప్పుడు రవిచంద్ర గురించి కానీ, వర్షశ్రీ గురించి కానీ, ఇలాగ నాకు చెప్పిన వాళ్ళు డివి మోహన్ కృష్ణ గారి గురించి కానీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సత్య వాళ్ళ సోదరీమణులు, తర్వాత అందులో ఉదయలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఇలా అందరూ ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు దీనిలో నిష్ణాతులు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్స్ పంపించారు. ఆ ప్రొఫైల్స్ పంపించిన దానిలో నేనేం చేశానంటే వీళ్ళు ఇంకా కొంచెం గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ వీళ్ళు స్టార్టింగ్‌లో ఉన్నారు అన్న వాళ్ళని కొంచెం పక్కన పెట్టేశాను. వికలాంగులు అంటే జనరల్‌గా ఎవరైనా సరే ఒక ఫేజ్‌లో కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి. ఈ వికలాంగులకి చాలా ఫేజెస్ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ అని ఇట్లాగా చిన్నప్పటి నుంచి కూడా సో, కొంచెం ఏంటంటే అణిచివేతకు గురవుతుంటారు. అంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా సరే ఎదుటి వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నా కూడా అంటే ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి ఇట్లాగా. సో, అలాంటప్పుడు వాళ్ళ అంటే ఇన్ని అణిచివేతని గురవుతూ ఇంత విజయాన్ని సాధించడం గల కారణం ఏంటమ్మా వాళ్ళు? నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. వాళ్ళల్లో ఒక రకమైన కసి ఉంటుందని. ఎక్కడైతే మనం వాళ్ళని అడగదొక్కుదామని చూస్తారో ఎవరైనా సరే దానిలోంచే వాళ్ళ కసి, పట్టుదల 2 పుట్టుకొస్తాయి. దాంతోని వాళ్ళు ఇంకా ఎక్కువ ఇప్పుడు చేస్తున్న కృషి కంటే ఎక్కువ కృషి రెండింతలు ఇప్పుడు ఒక వంతు కృషి చేస్తుంటే అప్పుడు వాళ్ళు రెండింతలు కృషి చేస్తారు. దానిలోంచే వాళ్ళు సక్సెస్ అయినారు. వాళ్ళల్లో ఇప్పుడు నేను ఈ
మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎలా అయితే కసి పట్టుదల ఉన్నాయో అలా మనలో ఎందుకు లేవు? మనకు అనుకున్న ఉద్యోగం రాలేదు, లేదా నేను అనుకున్న చదువుదామంటే చదవలేకపోయాను, లేదా కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, లేదా భర్త ఏదో అన్నాడు, అత్తగారు ఏదో అన్నారు. సో అన్నారు, దానిలోంచి నీకు కసి పుట్టుకొచ్చి నువ్వు వాళ్ళు మెచ్చుకునేలాగా నువ్వు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో చూసుకుంటున్నట్టే చిన్న చిన్న గొడవలకి, అంటే కూర బాలేదని హస్బెండ్ చెప్తే వైఫ్ ఇట్లా చేసుకోవడము, చనిపోవడము, ఇట్లాగా చిన్న చిన్న వాటికి ఇలాగా మనసులో అంటే ఎక్కువ తీసేసుకొని ఇలాగా సూసైడ్లు చేసుకోవడం, ఇట్లాగా అంటే ప్రస్తుతం ఉన్న సమాజం సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా అసలు? ఇప్పుడున్న సమాజం అయితే అసలు నేను నన్ను అడిగితే బాగలేదనే చెప్తాను. కాకపోతే ఎక్కడో ఒక ధర్మం కుంటికాల మీద నడుస్తోంది. 90% చెడు ఉంటే 10% ధర్మం కుంటికాల మీద నడుస్తుంది. మంచితనం అనేది ఉన్నది కాబట్టి, కొద్దో గొప్ప ఉన్నది కాబట్టి మనం ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నాం. 100% చెడే అనుకోండి మనం ఉండలేం. ఇప్పుడు 50-50 అని కూడా నేను చెప్పలేను. పోనీ 90% కాకుండా పోనీ ఒక 75%, 80% కూడా చెడు వేసుకున్నా కూడా రిమైనింగ్ మంచి ఉన్నది కాబట్టి ఇప్పుడు మా చిన్నప్పుడు రోజులు ఎలా ఉండేవి, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి? మా చిన్నప్పుడు మేము నిర్భయంగా ఆడుకునేవాళ్ళు బయట. ఇప్పుడు బయటికి పంపాలంటే భయం. ఎక్కడన్నా అమ్మ వాళ్ళు బయటికి వెళ్తుంటే పక్కింట్లో ఆ రోజుల్లో అందరితోటి పిలుపులు ఎంత చక్కగా ఆప్యాయంగా తెలుగులో అమ్మ, అత్తయ్య, మామయ్య, బాబాయ్, పిన్ని అని అలా పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆంటీ, అంకుల్ తప్ప ఏమీ లేదు. సో ఆ రోజుల్లో ఏంటి, ఇంట్లో ఎక్కడైనా బయటికి వెళ్తుంటే పేరెంట్స్ ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాల్సి వస్తే పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో, లేదా మామయ్య వాళ్ళ ఇంటికి ఆడుకో, అంటే మనకు వాళ్ళు బంధువులు కాదు కానీ మనం పిలిచే పిలుపులో ఆత్మీయత ఒకటి అనేది ఉండేది. ఆ పిలుపుల వల్ల వాళ్ళకు కూడా ఎలా అనిపించేది అంటే, అరే మన పక్కింటి వాళ్ళ పిల్లలే కదా, మన పిల్లలే కదా అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఒకవేళ పేరెంట్స్ రావటం ఆలస్యం అయినా వాళ్ళ పిల్లలతో పాటు కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం. సో అలా ఒకవేళ పేరెంట్స్ రావటం ఆలస్యం అయినా కూడా అమ్మ వాళ్ళు రావటం ఆలస్యం అవుతుందేమో, భోజనం చేసే టైం అవుతుంది, ఏదో వాళ్ళ పిల్లల పేర్లు ఏదో ఉంటాయి అనుకోండి, ఏ సునీత, అనిత, వాళ్ళతో పాటు కూర్చొని తిందురు కానీ రండి అని చెప్పి మాకు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అలా పెరిగిన మేము ఈ రోజున పక్కింటికి మన అపార్ట్మెంట్ కల్చర్ అయినప్పటికీ కూడా పక్క ఫ్లాట్ వాళ్ళకి పంపాలా, ఇంటికి పంపాలన్న భయమే. అలా ఉంది. అంటే ఎవరు కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేరు, ఓపెన్ గా లేరు. మనిషి మనసుల్లో ఫ్రాంక్నెస్ అనేది లేదు. ప్రతిదీ కూడా స్వార్థం. వీళ్ళతో మాట్లాడితే మాకేంటి, ఇదొక్కటే, ఇంకేమీ లేదు. అంటే అవసరం ఉంటే అవసరం మాకేంటి, ఫస్ట్ క్వశ్చన్ మాకేంటి, అవసరం ఉంటే మాట్లాడటం. వాళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం ఉంది అంటే 1-4 సార్లు ఇంటికి రావడం, పలకరించటం, లేదు అంటే మన మొహం కూడా చూడడం. అలా ఉంది సమాజం. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ బంధాలు దూరం అవుతున్నాయి అని అనొచ్చా? టెక్నాలజీ పెరగటం ఒకందుకు మంచిదే, నేను దాన్ని అనట్లేదు. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందుతున్నందుకు మనం గర్వపడాలి. కానీ మన మీద మనకు నియంత్రణ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫోన్ మాట్లాడుతున్నా, ఒక ఫోన్ చూస్తున్నామమ్మా, చూస్తున్నప్పుడు దాని మీద అది నిన్ను కంట్రోల్లో పెట్టాలా, నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టాలా? ఫోన్ నీ కంట్రోల్లో ఉండాలి, ఫోన్ కంట్రోల్లో నువ్వు ఉండొద్దు. ఒక టైం పెట్టుకోండి. ఎప్పుడు చూసినా సరే, ఎవరిని చూసినా సరే టిక్కు 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 ఈ ఫోన్లు చూసుకుంటూ, వాట్సాప్లు చూసుకుంటూ, పక్కన ఎవరన్నా ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా పూర్వకాలం ఎలా ఉండేదంటే, సాయంత్రం అయ్యేసరికి మీకు బహుశా మీరు అప్పటికి పుట్టుండారు, సాయంత్రం అయ్యేసరికి ఇలా అరుగులు ఉండేవి ఇంటి బయట. అప్పుడు అన్ని ఇండిపెండెంట్ హౌసెసే కదా, ఆ అరుగుల మీద కూర్చొని అందరు ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఎంత బాగుండేది అంటే కష్ట సుఖాలు, మంచి చెడు, పిల్లల చదువులు, పెద్దవాళ్ళ ముచ్చట్లు, పెద్దవాళ్ళ అనారోగ్యాలు, లేదా సంతోషకరమైన వార్తలు, ఇవన్నీ ఒక చోట కూర్చొని ఇలా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సరే ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే అసలు మాట్లాడటానికి కూడా దిక్కు లేదు కదా, అది పట్టుకునే కూర్చుంటారు. మరి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవ్వరా? పిల్లలు ఒంటరితనంగా ఫీల్ అవ్వరా? పిల్లలకి ఏం కావాలో కూడా పట్టించుకోకపోతే ఎలా? సో ఇది ఏమవుతుందంటే కొంత, అంటే నేను అనేది టెక్నాలజీని నేను అనట్లా, మన మీద మనకు నియంత్రణ లేకపోవటం. సో అంటే ఇప్పుడు పిల్లలకి కనుక చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచే ఫోన్స్ ఇస్తున్నారు. అంటే ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఫుడ్ తినట్లేదు. అసలు అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఎందుకని? పిల్లల్ని ఎలా పెంచాలి అసలు ఇప్పుడున్న తల్లిదండ్రులు ప్రెసెంట్? అది మనమే అలవాటు చేస్తున్నాం కదమ్మా.
నువ్వు ఆ బొమ్మలు చూసుకుంటూ ఉండు, ఆ మొబైల్లో బొమ్మలు చూసుకుంటూ ఉండు, ఈమె ఏం పెడుతుందో, చంటి పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మ ఏం పెడుతుందో. మరి మా చిన్నప్పుడు మరి మాకు బయటికి తీసుకెళ్ళి మరి అదిగో చందమామ ఉంది, ఆ నక్షత్రాలు ఉన్నాయి, లేదా కూర్చోబెట్టి ఏదో ఒక నీతి కథ చెప్తూ, లేదా అన్నం తినకుంటే బూచాలు వస్తాడని భయపెడుతూ ఇలా పెట్టేవారు. ఇప్పుడు ఏవి ఓపికలేవి తల్లులకి, ఓపిక లేదు. తొందరగా వాడు తినేయాలి, మళ్ళీ వీళ్ళేదో ఫోన్ చూసుకోవాలి. వాడికి ఏం పెడుతున్నాము, బలమైన ఆహారం పెడుతున్నామా లేదా పిల్లలకి, అది కూడా తల్లులకు ఆలోచన లేదు. సో సరే, ఇప్పుడు బుక్ దగ్గరికి వద్దాము. 33 మందిని మీరు ఈ బుక్ లో రాశారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఎవరెవరిని ఏ ప్రత్యేకతలతో ఇందులో రాశారమ్మా? ఇందులో మీకు డాన్సర్స్ ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, మెజిషియన్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. ఇలాగ 33 మంది అంటే ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ప్రతి రంగం సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే విజేతలు అని పెట్టారు కదా, అంటే విన్నర్స్. ఓకే. సో అంటే విజేతలు అనే టైటిల్ పెట్టడానికి గల కారణం? ఎందుకంటే వాళ్ళు ఎలా ఫైట్ చేశారనేది నేను వీళ్ళని ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళినప్పుడు నేను చూశాను కనుక, ఆ ఫైట్ చేస్తూ వాళ్ళు ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అవహేళనలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి వాళ్ళు ఏ రంగంలో రాణించాలని అనుకున్నారో దానిలో వాళ్ళు రాణించారు కాబట్టి విజేతలు. మీరు ఇందులో ఇంతమందిని కలిసారు కదా, మీ మనసుకు బాగా హత్తుకున్న స్టోరీ ఏంటి? నా మనసుకు బాగా హత్తుకున్న స్టోరీ వర్షశ్రీ అనే అమ్మాయి. ఇందాక చెప్పాను, ఆ అమ్మాయి బ్లైండ్ అండ్ ఆటిజం అని చెప్పి. ఆ అమ్మాయి స్టోరీ నాకు బాగా మనసుకు హత్తుకుంది. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు, ఉదయలక్ష్మి గారని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ డిజబుల్డ్, కాకపోతే చూడగలరు కానీ నడవలేరు. ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట. కానీ ఆవిడ ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదలలేని మనిషి కూడా సమాజం కోసం ఏదో చెయ్యాలి అనే తపనతోటి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు ఆవిడ ఒకళ్ళు. సో అమ్మ, మీరు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా బుక్ రాశారు కదా, ఎందుకోసం? అంటే ఫస్ట్ నేను తెలుగులోనే తీసుకొచ్చాను బుక్. తీసుకొచ్చి ఎక్కువగా పిల్లలకి మోటివేషన్, ఇది బాగుంటుంది, కాన్ఫిడెన్స్ పెంచుతుంది అని చెప్పేసి నేను కొన్ని స్కూల్స్ కి, తర్వాత చాలా మందికి ఇచ్చానన్నమాట తీసుకెళ్ళి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇవాళ రేపు పిల్లలకి తెలుగు చదవటం రావట్లేదు, దీన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళకి చదవటం ఈజీ అవుతుంది అని చెప్పి అన్నారు. సో దాంతో ఒక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ నేను దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించి బుక్ రిలీజ్ చేశాను. అంటే బుక్ ఎప్పుడు రిలీజ్ చేశారమ్మా? ఎన్ని మంత్స్? ఫస్ట్ ఈ తెలుగులో రాసిన బుక్ ఏమో 12/12/12 డిసెంబర్ 12, 12వ నెల, 12వ సంవత్సరం. ఇదేమో ఏప్రిల్ నెలలో 2015లో చేశాను. రెస్పాన్స్ ఎలా ఉందమ్మా సమాజం? బాగుంది, చాలా మంది. దీని మీద రెస్పాన్స్ అని చెప్పడం కంటే నేను ఇంకొకటి చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను ఒక కాన్సెప్ట్ తో ఈ బుక్ రాశాను. కొన్ని లైబ్రరీస్ లో కూడా నేను పంపించాను. అయితే కొంతమంది స్టూడెంట్స్ దీని మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఉపయోగపడుతుంది ఇది అని చెప్పేసి PhD చేస్తున్నారు. అదొకటి నాకు చాలా సంతోషకరమైన వార్త. ఇంకొక ఆవిడ న్యూజిలాండ్ లో ఉంటారు. ఆవిడ పేరు దివ్యనో దీప్తి, అసలు గుర్తులేదు. ఆవిడ నా గురించి ఎంక్వైరీలు చేస్తే ఎవరో చెన్నైలో చెప్పారట ఆవిడకి, ఇలాగ ఫలానా ఆవిడ రాశారండి బుక్, ఆవిడని కాంటాక్ట్ చేయండి అని. ఆవిడ దీని మీద PhD చేశారు. సో ఇలాగా ఇంకొక ఆవిడ కూడా మొన్న ఈ మధ్య ఎవరో ఇలాగా పర్మిషన్ తీసుకొని చేశారు. మొన్ననే ఇది మన సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అతను దాని మీద MPhil చేస్తున్నట్ట, అతను పర్మిషన్ తీసుకొని దీని మీద చేశారు. సో ఇవన్నీ నాకు సంతోషం. ఒక రకంగా నేను అనుకున్నది ఒకటైతే ఇంకొకరికి ఒక రకంగా ఉపయోగపడుతున్నది. PhDలు చేయడం అంటే చిన్న విషయం కాదు కదమ్మా. సో ఇది నాకు సంతోషించదగ్గ విషయమే. అట్లాంటాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ గా సెలెక్ట్ అయిందని చెప్పేసి అక్కడి నుంచి ఒకళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మ, ఇది ఎవరైనా తీసుకోవాలి బుక్ అనుకుంటే ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? నా దగ్గర అవైలబిలిటీ, నా నెంబర్ ఇస్తే నేను ఇస్తాను, బుక్ ఇస్తాను. ఇది ఇంగ్లీష్ లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. తెలుగులో విజేతలు జీవిత పోరాటంలో, ఇంగ్లీష్ లో విన్నర్స్ ఇన్ స్ట్రగుల్ ఆఫ్ లైఫ్. ఓకే. ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా మీరు ఈ బుక్ రాయడానికి? ఇయర్స్ ఏం లేదు, అది భగవంతుడి సంకల్పం అనుకుంటాను. నాకే తెలియదు, టక నా చేతిలో ₹1 లేదు. అసలు ఈ పుస్తకం ఎలాగా అవుతుంది అనేది కూడా నాకు ఆలోచన లేదు. నాకు చెవులో వినిపించింది, నేను ఈ పుస్తకం రాయాలి అనే ఆలోచనలో ఉండి రాసుకుంటూ వెళ్ళిపోయాను. DTP చేయిస్తున్నాను. తర్వాత బుక్ అప్పుడు మా అమ్మాయి అంది, అమ్మ
డిసెంబర్ 12th నీ బర్త్డే కదా, మళ్ళా ఇలాంటి టైం నీకు రాదు, 12/12/12 నువ్వు బుక్ రిలీజ్ పెట్టుకో అంది. ఇది యూనిక్ నెంబరు, సో నువ్వు చెయ్యి అని అంటే ఇక అప్పుడు నేను సెప్టెంబర్ నెలలో ఇక టక ఇది మార్చిలో ఇది మొదలు పెట్టా. సెప్టెంబర్లో డిటిపి చేయించి కరెక్షన్స్ చేసుకునేసరికి నాకు అక్టోబర్ అయిపోయింది. నవంబర్ కల్లా నాకు మొత్తం కవర్ డిజైన్తో పాటు మొత్తం చేతికి వచ్చేసింది. డిసెంబర్ 12th నాడు బుక్ రిలీజ్ చేశాను. మీరు ఏమైనా అవార్డ్స్ అందుకున్నారమ్మా? అంటే ఈ బుక్కే కాకుండా చాలా ఇంతకు ముందు చాలా రాసేటోళ్ళు కదా, సో అవార్డ్స్ ఏమైనా అందుకున్నారా మీరు? నేను రాసిన వాటికి అంటే నేను రాసిన ఆర్టికల్స్కి వాటికి అవార్డ్స్ అయితే ఏమీ అందుకోలేదు, కానీ ఈ బుక్ మాత్రం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ బుక్ రాసిన తర్వాత నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే ఆఖరికి నాకు ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు అది నేషనల్ అవార్డు అని ఒకటి ఇచ్చారు. తర్వాత నేను కోవిడ్ సర్వీస్ చేసినందుకు గాను నాకు నాటా వాళ్ళు అవార్డు ఇచ్చారు. దాదాపుగా తర్వాత పెన్నా రచయితల సంఘం వాళ్ళు ఇచ్చారు, మానస ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఇచ్చారు, శృతిలయ ఆర్ట్స్ వాళ్ళు సేవారత్న అవార్డ్స్తో పురస్కరించారు. సో ఇలాంటివి చాలా వచ్చాయి. కానీ ఈ పురస్కారాలు అనేవి ఒక పక్క సంతోషము, ఒక పక్క ఏంటంటే బాధ్యతని పెంచుతాయి. ఎందుకంటే అవి మనకు కళ్ళెదురు కనపడుతున్నప్పుడు ఇంకా నేను చేయాల్సింది ఏదో ఉంది అనే ఆలోచన వస్తుంది కదా మనిషికి. సో దాంతో ఇంకా ఏదో మంచి చేయాలి, ఇంకా ఏదో మంచి చేయాలి అని చెప్పేసి అది నా బాధ్యతని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. సో చూసారు కదా, మీరు కూడా ఈ బుక్ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేడంని కాంటాక్ట్ చేస్తే మీకు బుక్ అనేది పంపిస్తారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.